హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో thumbnail చూసారు కదా. సో మా పాపకి ఫోటోషూట్స్ అనేది ఇంట్లోనే ప్లాన్ చేశాను అన్నట్టు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అసలు డబ్బులు అవసరం లేదు. సో టైం ఉన్నప్పుడల్లా చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. బికాజ్ మన పిల్లలు చిన్నప్పుడు కొంచెం చిన్నగా ఉంటారు కదా, బై ద టైం పెరుగుతూ ఉంటే కొంచెం క్యూట్గా చబ్బిగా ఉంటారు. సో ఆ టైంలో మనము ఫొటోస్ ఇట్లా తీసుకొని మెమరీస్గా ఉంచుకుంటే చాలా బాగుంటారు. అండ్ ఆల్సో మా పాప పర్సనల్గా 4th మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా క్యూట్గా అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ అయితే న్యూ బోర్న్ ఫోటోషూట్ చేయించాము, అండ్ తర్వాత చేయించడానికి అసలు కుదరలేదు. అండ్ బయటకు వెళ్ళి మాట్లాడాను నేను, కొంచెం బడ్జెట్లో అవుతుందా చూద్దామని చెప్పేసి. బట్ అసలు 4,000 5,000 అలా చేపిద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాను, కానీ కుదరలేదు అసలు. సో వాళ్ళు ఈరోజు వస్తాం రేపు వస్తాం అని చెప్పేసి అనుకున్నారు. నాకు ఇలా కావాలి థీమ్స్ అని చెప్పేసి అన్నాను. అది కూడా వాళ్ళు థీమ్స్కి సపరేట్ కాస్ట్ చెప్పారు, అండ్ ఆల్సో ఫోటో తీయడానికి ఫోటోగ్రఫీకి సపరేట్ ఛార్జ్ చేస్తామన్నారు. సో అందుకని చెప్పి అదెందుకు పైసలు వేస్ట్ అని చెప్పేసి నేను భాస్కర్తో డిస్కస్ చేశాను. సో ఇట్లా మనకు టైం ఉన్నప్పుడల్లా మనం చేసుకుందాం, నేనేమి ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి. బికాజ్ ఆయన ఆఫీస్కి వెళ్ళొస్తుంటారు కదా, సో దాన్ని బట్టి ఇంట్లో కొంచెం ఎప్పుడు టైం దొరికినా సాటర్డేస్ సండేస్ ఇలా ఎప్పుడు టైం దొరికినా ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ ఫోటోషూట్ ఏది అని అంటే, నేను కొన్ని అనుకున్నాను అన్నట్టు, ఇలా ఒక 5-6 థీమ్స్ అయితే అనుకున్నాను ఇలా కావాలని చెప్పి. అందులో కొన్ని అవ్వలేదు, కొన్ని అయ్యాయి. సో అది చేయడానికి చాలా కష్టపడ్డాను. సో దానికి నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ నా ఫ్యామిలీయే. ఫస్ట్ భాస్కర్ అక్కడ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చి నాకు హెల్ప్ చేస్తాడా లేదా అని అనుకున్నాను, బట్ చేశాడు. హీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఇది కాదు అది కాదని చెప్పకుండా పాపం అసలు ఫోటోషూట్ అనేది ఆయనకు కొంచెం ఐడియా కూడా ఉండదు, నేను చెప్పింది పాపం చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో అక్క తమ్ముడు అందరూ, మమ్మీ అందరు సపోర్ట్ చేశారు, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ సపోర్ట్ చేశారు. సో ఆ ఫోటోషూట్స్ అనేవి ఎలా వచ్చింది నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. బికాజ్ వితౌట్ సింగిల్ పెన్ని, అసలు ఏ రూపాయి కూడా పెట్టకుండా ఫోటోషూట్ అయితే చేశాం కాబట్టి నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చని నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఫోటోషూట్ థీమ్ వచ్చేసి బాత్ టబ్లో, ఇప్పుడు చూసారు కదా ఇక్కడ పక్కన పెడతాను చూడండి, ఈ అమ్మాయి లాగా ఇలా అయితే నాకు ప్రాపర్గా రావాలని ఉండే. సో భాస్కర్ చూపించాను ఇలా కావాలని చెప్పేసి. సో ఇలా వస్తుందా చూద్దామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వీ హ్యావ్ నో కెమెరా అండి, నా ఫోన్తోనే నేను చేసుకున్న ఫోటోషూట్ అది. సో కెమెరా లేదు, ఏ లైటింగ్ ఎఫెక్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ కెమెరా. మేము ఇంట్లో చేసుకున్నాము అంతే, ఏం లేదు. మా పాపకి బాత్ టబ్ ఉంది, సో బాత్ టబ్ ఉంది, ఇంకా ఎసెన్షియల్స్ ఏం అవసరం లేదు. సో ఆరెంజెస్ కావాలి దీనికి. చూసారు కదా పాప ఇలా ఆరెంజెస్ ఇలా పట్టుకొని తింటుంటే భలే క్యూట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఆరెంజెస్ అయితే తెప్పించాను భాస్కర్తోని. సో మోస్ట్లీ పిల్లలు చాలా క్రాంకీ ఉంటారు. మా పాప అయితే స్లీపింగ్ షెడ్యూల్స్ బట్టి మేము ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అనుకుంటుండే. ఒక్కొక్కసారి అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు భాస్కర్కి ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లేనప్పుడు హాలిడేస్ టైంలో మనకు దొరికేదే ఒక కొంచెం టైం కదా, ఆ టైంలో కూడా పాప క్రాంకీ అయితే మరీ టూ మచ్ ఉంటుండే. బట్ ఏదో అలా మేనేజ్ చేస్తుండే. ఒక్కొక్కసారి హాఫ్ డే, ఈరోజు హాఫ్ డే షూట్ చేస్తే ఇంకో డే హాఫ్ షూట్ చేయడం అలా చేస్తుండే అన్నట్టు. సో మొత్తానికి ఆరెంజెస్ అయితే తీసుకొచ్చారు. సో అవి కట్ చేసి అలా బాత్ టబ్ లో కొంచెం వాటర్ పోసేసి ఎక్కడ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం. ఫస్ట్ చూసారు కదా మా టెర్రస్ పైకి అయితే వెళ్ళాము. మేము రెంట్కే ఉంటాము. సో ఆ ఇంటి పైన టెర్రస్ పైన అయితే చేద్దాం అనుకున్నాము. సో అక్కడ ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇది ఫోటోషూట్ స్టార్ట్ చేసింది మార్చ్ ఎండింగ్ అండి. సో మార్చ్ ఎండింగ్కి ఆల్రెడీ సన్నీగా ఉండే సో చాలా సన్నీగా ఉండే. పాప ఇట్లా పైకి ఫేస్ అనలేకపోయింది. సో ఆ ఫేస్ అనలేదని చెప్పేసి మేము మళ్ళీ ఇంకోటి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ టెర్రస్ పైన ఫొటోస్ ఎలా వచ్చింది అనేది చూసేయండి.
ఆల్సో మనము బేబీ పుట్టగానే చాలా ఫ్రాక్స్ అందరూ గిఫ్ట్ ఇవ్వడం కానీ అవన్నీ మనం కొని పెట్టుకోవడం కానీ ఉంటాయి కదా. సో అవన్నీ మనం వేపిద్దాం అనే లోపు పిల్లలు పెరిగిపోతూ ఉంటారు. సో ఆ ఫ్రాక్స్ అన్ని వేస్ట్ చేయకుండా ఒక్కొక్కసారి వేపించడం ఎందుకు, సో దాన్ని రీయూజ్ చేద్దాము. అండ్ ఆల్సో అంత పార్టీ వేర్ ఫ్రాక్స్ పైన ఫొటోస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను మెయిన్గా ఈ థీమ్స్ అండ్ ఆల్సో ఈ బర్త్డే ఈ ఫోటోషూట్ అయితే అనుకున్నాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మీకు నచ్చుతుందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా మీతో ఏమైనా షేర్ చేసుకోవచ్చా లేదా అనేది నేను ఇంకా పోను బ్లాగ్స్ అయితే చేస్తాను. చూసారు కదా, ఫస్ట్ నాకైతే అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. అండ్ ఆల్సో నేను ఏ ఫొటోస్ తీసినా కూడా ఫస్ట్ మా అక్కకి సెండ్ చేస్తాను బాగొచ్చిందా లేదా అని చెప్పి తన ఫీడ్బ్యాక్ కోసము. సో తను వచ్చేసి తనకి ఆ మిడ్డీ పైన ఫొటోస్ అంత సెట్ కాలేదనిపించిందంట. అందుకని వైట్ ఫ్రాక్ ఉంది కదా తనది, వైట్ ఫ్రాక్తో చేపించు అని చెప్పేసి అన్నది. సో ఆ వైట్ ఫ్రాక్ వచ్చి ఎప్పుడు తీసుకున్నాము అంటే తన 4th month ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నాము. సో అదే రీయూజ్ చేద్దామని చెప్పి సో అది వేపించి ఇంట్లో చేసామన్నట్టు. పైన సన్నీగా ఉందని చెప్పి ఫేస్ పైకి అనట్లేదని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి చేసాము. అప్పటికి క్రాంకీ ఉండే. సో పొద్దున వద్దు అని చెప్పేసి మళ్ళీ దాన్ని పడుకోబెట్టేసి ఈవినింగ్ చేసాము. సో ఈవినింగ్ కూడా 6 o'clock ఆ టైంకి, మళ్ళీ నైట్ అయిపోతే మళ్ళీ మంచి రావు కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో మా ఇంట్లో లైటింగ్ కూడా అంత బాగుండదు. సో అందుకని చెప్పేసి 6 లోపే టక్ చేసేసాము. సో అక్కడ కూడా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే వచ్చాయి. సో నేను ఎక్కువ ఫొటోస్ షేర్ చేసుకోవట్లేదు మీతోనే. ఒకవేళ ఫొటోస్ చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, కింద లింక్ ట్యాగ్ చేస్తాను, చూడండి. అక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి. సో ఫొటోస్ కూడా చాలా క్యూట్ వచ్చాయి. ఎలా వచ్చిందో చెప్పేయండి. సో నెక్స్ట్ ఫోటోషూట్ ఐడియా వచ్చేసి ఏంజల్ అన్నట్టు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా అయితే కావాలనుకున్నాను, బట్ నాకు అసలు ఐడియా లేదు. ఫాస్ట్గా చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఏదో హాలిడే అయితే ఉండే అండి. సో భాస్కర్ చేస్తే ఈరోజే చేయి లేకపోతే ఇంకా 2 days అయితే నువ్వు వెళ్ళిపోతావు. సో 2 days తర్వాత నేను ఇటు హైదరాబాద్ వచ్చేది ఉండే. సో 2 days అయితే నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా చేసే ఇది అని చెప్పేసి అన్నారు. సో నేను ఏమీ ప్రిపేర్డ్ లేకుండే అండి. సో ఈ థీమ్ అయితే చేద్దాం అనుకున్నాం. అండ్ ఆల్సో నేను ఇట్లా రోడ్ పై నుండి వెళ్తుంటే ఒక ఏమంటారు లస్సీ షాప్ లో ఇట్లా మంచిగా ఆ టైంలో రంజాన్ ఉండే. సో రంజాన్ ఉందని చెప్పేసి లస్సీ షాప్ లో మొత్తం చాంద్ అదే మూన్ అండ్ ఆల్సో ఇలా మంచి క్లౌడ్స్ లాగా కాటన్ తో రెడీ చేసి పెట్టారు. సో జస్ట్ మనకి ఏం కావాలి, వైట్ ఫ్రాక్ ఉంటే చాలు కదా అని చెప్పేసి అదే వైట్ ఫ్రాక్ వేయించుకొని వెళ్ళాను. బట్ నాకు ఏమంటే ఇంకా వింగ్స్ అవి లేకుండే. సో అది నేను బయట బేకరీలో ఎక్కడైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. బట్ నేను ఒకసారి చూసినప్పుడు పింక్ కలర్ ఉండే. నాకు కొంచెం ముందు చెప్పుంటే భాస్కర్ నేను వైట్ వే తెచ్చి పెట్టుకుంటుండే, బట్ నాకు దొరకలేదు. సో నాకు దొరికింది స్కై బ్లూ కలర్ లో అయితే దొరికింది అది వింగ్స్ వచ్చేసి. సో నేను అదే తీసుకున్నాను. జస్ట్ ఒక 150 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఏమో ఉండే. సో మంచిగా ఉండే. అది ఏపిచ్చి తీద్దాం అనే టైంకి తను నిద్రకు వచ్చేసింది. చాలా క్రాంకీ అయింది. అసలు ఫొటోస్ తీయనీయలేదు, అక్కడ పడుకోవట్లేదు. అండ్ ఆల్సో బయట జనాల్ని చూసి ఏడుస్తుంది. సో లస్సీ షాప్కి వెళ్ళి మేము ఉట్టి చాక్లెట్ షేక్ ఆర్డర్ చేసి తనకి ఫొటోస్ అయితే తీసాము. ఉట్టికి అయితే తీయనియరు కదా అక్కడ ఉట్టిగా అని చెప్పేసి అలా అయితే తీసాము. సో బ్యూటిఫుల్ ఫొటోస్ వచ్చాయి. ఒక 5-6 ఫొటోస్ అయితే క్లిక్ చేశాను. బట్ నేను చూస్ చేసుకుంది ఒక 4 ఫొటోస్. అందులో చాలా క్యూట్ ఉండే. ఇంకా మంచిగా ఆడుకొని ఉంటే ఇంకా బాగా క్లిక్ చేస్తుండే అనిపించింది. సో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ చేసేయండి. సో థర్డ్ ఫోటోషూట్ వచ్చేసి సమ్మర్ టైం కాబట్టి నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను, ఖమ్మం వచ్చేసాను కాబట్టి. సో సమ్మర్ టైమ్ ఖచ్చితంగా మ్యాంగోస్ తోని ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇది కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి. సో ఇలా కావాలనుకున్నాను యాక్చువల్గా, కానీ నాకు అసలు ఆ సమ్మర్ టైం అని రాయడానికి రావట్లేదు. ఆ ఆకులతోనే రాద్దాం అనుకున్నాను. ఫెవికాల్ తో ట్రై చేశాను, ఇంకా చాలా ట్రై చేశాను. ఎందుకంటే మా ఇంటి పైన ఇట్లా ఇంటి బయట చేద్దాం అనుకున్నాను. ఆ టైల్స్ పైన అసలు ఆగట్లేదు. సో ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి ఆకులు మంచి ఇట్లా థ్రెడ్ లో కట్టేశాను.
గంపలో పెడదామని చెప్పేసి అనుకున్నాను. గంపలో కొంచెం గడ్డి అండ్ అందులో కొంచెం మామిడికాయలు పెట్టేసి అలా తీపిద్దామని చెప్పేసి తనకి నైన్త్ మంత్ ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నాను ఈ డ్రెస్ ఎల్లో. సో ఆ డ్రెస్ వేపించి తీద్దాం అనుకున్నాను. ఫ్రాక్ ఉంటే ఇంకా బాగుంటుండే, బట్ ఎల్లోలో ఇప్పటి వరకు తనకి ఫ్రాక్ అయితే అసలు లేకుండే. సో అందుకని చెప్పి ఈ డ్రెస్ వేపించి తీసాను. సో ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఫోటోషూట్ ఐడియా వచ్చేసి నేను ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. ఈ పాప ఎంత క్యూట్ ఉందో నేను ఇట్లా చూస్తుంటే కనిపించింది. సో ఇలానే తీద్దామని చెప్పేసి అనుకున్నాను. సో తన దగ్గర రెడ్ ఫ్రాక్ అయితే ఉంది. ఈ ఎండల్లో ఫోటోషూట్ అనేది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. అమ్మో చాలా స్వెట్టింగ్ ఉండే, అసలు ఎంత ట్రై చేసినా కూడా ఓపిక రావట్లేదు. సో ఈవినింగ్ టైం అయితే తన స్లీప్ షెడ్యూల్ అంతా అయిపోయినాక ఫ్రాంకీ లేదు అన్నప్పుడు నేను ఇంకా తన్ని మమ్మీకి చెప్పి, మా మామిడికాయ తోట ఉంది, సో తాతయ్య వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది తోట ఉంటే తోటలోకి తీసుకెళ్ళి మంచిగా కూర్చోబెట్టేసి ఫొటోస్ అయితే తీసాము. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ ప్రిటీ, అసలు చాలా బాగుండే ఫొటోస్. ఫొటోస్ తీసుకొని వచ్చాక మా అక్కకు చూపిస్తే ఎంత క్యూట్ ఉండే అనిపించింది. సో ఆ టైంలో మా అక్క ప్రెగ్నెంట్ ఉండే అండ్ వి వర్ ప్రేయింగ్ ఫర్ గర్ల్, ఇంకా పాపయే కావాలి, నెక్స్ట్ పుట్టేటోళ్ళు కూడా పాపయే కావాలి అని చెప్పేసి అంత అనుకున్నాము. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎలా వచ్చాయి అనేది చూసేయండి. సో నెక్స్ట్ ఫోటోషూట్ వచ్చేసి ఇలా ఇక్కడ పెడతాను చూడండి. ఈ టైప్ లో అయితే రావాలనుకున్నాను. సో ఇది నేను యాక్చువల్లీ అక్కడ రత్నగిరిలో ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు ఇంకా. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా బాగుంటుంది కదా. సో నాకైతే ఎండుగడ్డిలో చేయాలి. సో ఇక్కడైతే జొన్నలు కట్ చేసి ఉంటారు కదా, ఆ ప్లేసెస్ లో అయితే ఇంకా బాగా వస్తుంది అనిపించింది. సో అలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఇలానే రాకపోయినా కూడా పర్లేదు, బట్ ఏదో ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. సో అన్నీ అంతేనండి, ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఫోటోషూట్ అంటే కెమెరాతో తీసేలాగైతే మనకు రావు, ట్రై చేయాలి తప్పదు ఫోన్తో కాబట్టి. ఎంతవరకు అయితే అంతా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో లైటింగ్ ఎఫెక్ట్ అవి కూడా ఏం ఉండవు కదా, సో అంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఓకే చాలా చాలా క్యూట్గా వచ్చాయి. నేను అది ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అలా అయితే నేను ఆన్లైన్లో చూసాను. ఎందుకు చాలా కాస్ట్ ఉండండి, 1500 2000 వరకు ఉండే ఆ బుట్ట వచ్చేసి. సో ఎందుకు లేకొండము అని చెప్పేసి ఇంటికి వచ్చాను కదా. సో ఈ మ్యాంగోస్ పెట్టాం కదా, అదే బుట్టలో పెడదాం అనుకున్నాను గంపలో. సో ఆ గంప పైన ట్రై చేసాము, చాలా బెలూన్స్ తీసుకొచ్చి, ఇక్కడ ఊర్లోనే దొరికేసాయి బెలూన్స్, ఎక్కువ కాకుండా కొంచెం కొన్ని బెలూన్స్, కలర్ఫుల్ బెలూన్స్ తీసుకొచ్చి పెట్టామన్నట్టు. ఇటొక స్టిక్ చూసారు కదా. సో ఈ స్టిక్ రెండు సైడ్లో ఇలా మంచి కింద కట్టేసి అండ్ పైన పెద్ద బెలూన్ వచ్చేసి మధ్యలో పెట్టి ఆ బెలూన్స్ కి మంచిగా ప్లాస్టర్ తోని అంటించామన్నట్టు. ఫెవికాల్తో అయితే అతకదు, సో ప్లాస్టర్ తోని అతికిచ్చి ట్రై చేసాము అలా. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ నైస్, బట్ మాకు ఇంకా రావట్లేదు, అది ప్రాపర్ గా అవ్వట్లేదు అన్నట్టు. సో నాకు అప్పటికి ఈ స్వెట్టింగ్ కి అండ్ ఆల్సో పాప ఏడుస్తుంటే ఆ క్రాంకినెస్ కి నాకు బ్రెయిన్ లో ఏమైనా ఐడియాస్ కూడా రావట్లేదు. సో ఎలా తీయాలి ఏంటి అనేది టెన్షన్ అవుతుండే, ఎక్కువ తీయలేకపోయాను అండ్ ఆల్సో నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుండే. సో అక్కడ తీసాక వెళ్ళి తీసామన్నట్టు, అది ఎక్కడో కాదు, జస్ట్ ఇక్కడ మా తాతయ్య గుడి ఉంటుంది, గుడి పక్కనే. సో అప్పుడే జొన్నలు కట్ చేసి ఉన్నారనుకుంటా. సో ఎండుగా ఉంటుంది కదా ప్లేస్, చాలా బాగా వస్తుంది. సన్సెట్ అవ్వక ముందు, సన్సెట్ అవుతుంది అన్న టైంలో తీస్తే ఫొటోస్ చాలా బాగా వస్తాయండి. సో నేనైతే ఆ టైంకి వెళ్దాం అనుకున్నాను, బట్ లేట్ అయింది. అదే రోజు అదే ఫ్రాక్ పైన సో మా అక్కకి అండ్ మా అక్క ప్రెగ్నెంట్ ఉండే కదా, సో ఇలా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ తీద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ మా బుడ్డిగాడిది కూడా ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వాడికి కూడా డ్రెస్ చాలా క్యూట్ ఉండే, ఆ డ్రెస్ మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము. చాలా తక్కువకి, అంటే 900,000 రూపీస్కి ఏమో వచ్చింది. అది కూడా చాలా బాగుంది, ఈ ఫోటోషూట్ కోసమనే తీసుకున్నాము. సో వాళ్ళకు కూడా ఇట్లా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అండ్ ఆల్సో మా పాపతోని ఇలా కొన్ని ఫొటోస్ తీసాము. అవి షార్ట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి ఖచ్చితంగా. అవి కూడా చాలా క్యూట్గా వచ్చాయి. కాకపోతేనేమో సన్నీ చాలా
చీకటి అయిపోతుంది అన్నట్టు. సో ఆ టైంలో మా పాప ఏడుపుకి నాకు ఇంకా పిచ్చెక్కిపోయింది. సో అలా ఫొటోస్ అయితే అయ్యాయి. దాని తర్వాత నాకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సో అది కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చు అనేది నేను ఇంకోటి కూడా ఇంట్లో వచ్చి ట్రై చేశాను. అది నెక్స్ట్ డే ట్రై చేశాను. సో మిషన్ ఫెయిల్డ్ అనిపించింది నాకు. సో 1 time 2 times 3 times అని 6 times 7 times ఈ ఫోటోషూట్కి అయితే మళ్ళీ ట్రై చేసామన్నట్టు. సో ఇది మాత్రం చాలా చికాకు పెట్టింది. ఐ లిటరల్లీ క్రైడ్ అవుట్ అండి. చాలా ఏడుపు వచ్చేసింది నాకు ఈ స్వెట్టింగ్కి. అసలు ఓపిక అవ్వలేదు. సో మీకు ఇంకా సింపుల్గా అనిపిస్తే ఒకవేళ ట్రై చేయండి. నేనైతే ఇలా చేశాను. ఫొటోస్ ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అది నాకు మిషన్ ఫెయిల్డ్ అనిపించింది. బట్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ చేయండి. నాకైతే ఆ స్టిక్ కొంచెం గీకి పెట్టాల్సింది అనిపించింది. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ ఆ స్టిక్ని కొంచెం గీకామన్నట్టు నైఫ్ తీసుకొని మంచిగా షార్ప్ చేసి కొంచెం వైట్గా అయ్యాక గంప కాకుండా ఇలా కాటన్ బాక్స్ ఉంటుంది కదా, మాకైతే చిన్న కాటన్ బాక్స్ కాంపాక్ట్గా ఉండే, లైక్ పాప పట్టేంత సైజు ఉండే, అందులో మంచి పాపను కూర్చోబెట్టవచ్చు అని చెప్పేసి ఇట్లా 2 sticks అయితే మళ్ళీ ప్లాస్టర్తోనే అంటించాము. సో అది కూడా ఆగట్లేదు, చాలా టైం పట్టింది. అండ్ దెన్ తర్వాత మా మమ్మీ వచ్చేసి అసలు మీరేం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి దాన్ని కట్టేసింది. సో ఏమంటారు, కుట్టేసింది నార్మల్గా స్టిక్ అండ్ ఆల్సో ఎటు కదలకుండా స్టిక్ తోని కుట్టేసింది దారంతోనే. సో మంచి స్టిక్గా ఎటు పడకుండా స్టాండ్గా ఉండే. సో అదే స్టిక్ మధ్యలో మనం ఏదైతే ఊదుకున్నామో బెలూన్స్ అవన్నీ పెట్టేసి తర్వాతే తీసాము. అప్పటికి కాటన్ బాక్స్ కదా, అంత ఆగట్లేదు అన్నట్టు. తను క్రాంకీ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ వచ్చాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల్ని కానీ అందరినీ చూసి భయపడుతుంది. బేసికల్లీ ఇక్కడ అందరు కొత్త కదా, పిల్లలందరూ ఫొటోస్ తీస్తుంటే అందరు ఉరికేసి వచ్చారు ఊర్లో అందరూ. సో వాళ్ళని చూసి ఇంకా ఏడుస్తుంది అన్నట్టు. సో అలా చాలా క్రాంకీ అయింది ఈ ఫోటోషూట్. బట్ ఫొటోస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ చేసేయండి. అలా కాటన్ బాక్స్ తోని ఎలా చేయాలి ఏంటి అని అనిపించింది. సో నేను ఇంకా నెట్లో చూసాను, ఇలా ఇక్కడ పెడతాను చూడండి, ఇలా అయితే ఉండే. సో ఇలా చేద్దాం అనుకున్నాము. సో కాపీ అని ఏం లేదు, కొంచెం అటు ఇటు ఇద్దాం అనుకున్నాం. సో అక్క వచ్చేసి మంచిగా స్కెచ్ పెన్ తోని ఇలా రాసేసింది మంచిగా రెయిన్బో లాగా ముందు. సో అలా చేసామన్నట్టు. చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడ్డాం ఈ ఫోటోషూట్ కి. సో ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ వచ్చేసి ఈ ఉయ్యాల అన్నట్టు. సో ఉయ్యాల థీమ్ లో అయితే తీయాలని ఉండే, బట్ చూసారు కదా ముందు ఫోటోషూట్కి ఈ సన్నీకి నాకు అసలు బయట పాపని తీసుకొని వెళ్ళాలంటే ఇంకా భయం వేస్తుంది. చాలా క్రాంకీ అయింది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా ఉయ్యాల పైన ఫొటోస్ అయితే రావాలనుకున్నాను, బట్ బయట తీసుకెళ్ళలేమని చెప్పేసి మాది ఇదే చెట్టు కింద మా మమ్మీ మంచి ఉయ్యాల కట్టింది, తాడుతోనే కట్టింది. సో ఆ తాడు పైన మంచి ఇంట్లో పీట ఉంటుంది కదా, పీట పెట్టేసి ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోని చుట్టేసి ఫొటోస్ అయితే తీసాను. సో అదైతే చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఏంటి అని అంటే పీట అటు ఇటు కదులుతూ ఉంటుంది, పాప పడిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ వెనక పట్టుకుంది. అలా ఈ ఫొటోస్ అయితే తీసాము. ఎలా అనిపించింది ఈ ఫోటోషూట్ ఐడియాస్ అనేది? మీకు నచ్చిందా, నచ్చలేదా? ఇంకా ఏమన్నా బెటర్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను మీతో పాటు. సో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఒకవేళ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్.